హలో సార్. చెప్పండి సార్ మీరు నిన్న SAP S/4HANA వీడియోస్ 2 పెట్టారు సార్. అందులో ఒకటి మాత్రమే వీడియో ప్లే అవుతుంది. ఇంకొకటి ఫస్ట్ క్లాస్ ప్లే అవ్వట్లేదు సార్. S/4HANA వీడియోస్ ఎక్కడ పెట్టాను? మీరు యెస్టర్డే క్లాస్‌లో 2 పెట్టారు సార్ S/4HANA మీద వీడియోస్. అంటే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశానా? యూట్యూబ్‌ది అది లింక్ షేర్ చేశారు. ఏ లింక్ అండి? నాకు అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ క్లాస్ వీడియో ప్లే అవ్వట్లేదు. ఏది ఓపెన్ చేయండి. చాట్ బాక్స్‌లో ఉందా అది? ఉందనుకుంటాను సార్. అదే సార్. నేను ఇప్పుడు లింక్ కాపీ చేసి మీకు సెండ్ చేస్తాను. ప్లే అవుతుంది కదా? ప్లే అవుతుందండి చూడండి. ఓకే సార్. ఇప్పుడు ప్లే అవుతుంది సార్. నిన్న కాలేదు. ఓకే చూడండి అవుతుంది. అంటే ప్లే అవ్వకుండా ఉండదు. ఏదన్నా ఏదన్నా ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఏదన్నా అవ్వచ్చు. డౌన్లోడ్ కూడా కొన్ని కావట్లేదు సార్. అంటే జస్ట్ ఊరికే చూడడానికి మాత్రమే పాసిబిలిటీస్ అవుతుంది. డౌన్లోడ్ అవుతుందండి. డౌన్లోడ్ అనేది మీరు యూజ్ చేసే సాఫ్ట్‌వేర్‌ని బట్టి ఉంటుంది. డౌన్లోడ్ ఎలా యూట్యూబ్‌లో చూడండి. హౌ టు డౌన్లోడ్ ది యూట్యూబ్ వీడియోస్ అనుకుంటే డిఫరెంట్ సాఫ్ట్‌వేర్స్ తోటి డౌన్లోడ్ చేస్తూ ఉంటారు. సో దాన్ని బేస్‌గా చేసుకొని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూడండి. మీకు అర్థమవుతుంది. హౌ టు డౌన్లోడ్ యూట్యూబ్ వీడియోస్ అని టైప్ చేస్తే మీకు వీడియోస్ వస్తాయి. ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తది. ఓకేనా? ఓకేనా? క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ చూడండి. ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? మాట్లాడండి ఎవరు? ఈరోజు ఏ కాన్సెప్ట్ అండి? నిన్న డేటా టైప్స్ అను టేబుల్స్ చెప్పారు సార్. డేటా టైప్స్ అండ్ టేబుల్స్. నిన్న ఓకే. ఈరోజు ఏం చెప్పలేదు. నిన్న చెప్పలేదు. ఈరోజు ఏం చెప్తారు? నిన్నైతే టేబుల్స్ అండ్ డాక్యుమెంట్ టైప్స్ చెప్పారు. అర్థమైంది. 1 మినిట్. టేబుల్స్ అండ్ డాక్యుమెంట్ టైప్స్ చెప్పాను. ఓకే. టేబుల్స్ అండ్ డాక్యుమెంట్స్ టైప్ చాలా ఇంపార్టెంట్ అండి. డేటా టైప్స్ అండ్ టేబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందులో నేను ఇంపార్టెంట్ అని చెప్పినవన్నీ చదవాలి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ చూడండి. నెక్స్ట్ క్లాస్ ఏంటంటే హౌ టు డిలీట్, హౌ టు బ్లాక్. హౌ టు డిలీట్, హౌ టు బ్లాక్ GL అకౌంట్స్. ఉందా మీ దగ్గర ఏమన్నా? లాస్ట్ 64 ఇది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్టే. 54 లాస్ట్ లో ఉంది కదా. 50 కూడా అదే సార్. రెండు అదే ఉందా? ఎక్కడ ఓపెన్ చేయండి. 50, 64. 50, 64 రెండు ఉన్నాయా? అదేంటి? ఒకసారి చూసేయండి. మనం అక్కడ వేరే టాపిక్ ఏదైనా యాడ్ ఇంకా 1 or 2 టాపిక్స్ ఉన్నాయి. అవి కూడా యాడ్ చేస్తాను తర్వాత నేను. 54 కలర్ చేంజ్ చేయండి. 50 చేసేసా. 50 తీసేయండి. అక్కడ నంబర్ ఉంచండి. ఏదైనా వేరే టాపిక్ యాక్చువల్గా ఏదైనా మిస్ అవుతుంది. కొన్ని టాపిక్స్ యాడ్ అవుతుంటాయి. అవి చెప్తాను మీకు. 15 నెంబర్ రిమూవ్ చేసేయండి. ఆ నంబర్ ఉంచండి, అదొకటే రిమూవ్ చేయండి. ఓకేనా? చూడండి. హౌ టు డిలీట్, హౌ టు బ్లాక్ GL అకౌంట్స్. ఓకే. సో SAPలో మీరు ఏదైనా కాన్ఫిగరేషన్ చేశారు. మీరు కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ GL అకౌంట్ ని మీరు డిలీట్ చేయకూడదు. అలాగే బ్లాక్ కూడా చేయకూడదు. బ్లాక్ చేయొచ్చు. సరే, ఒక పని చేద్దాం. సో SAPలోకి మీరు ఏదైనా మ్యాప్ చేయండి. ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ని యాజ్ పర్ SAP ప్రకారం డిలీట్ చేయకూడదు. డిలీట్ చేస్తే ఏమవుతుంది? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. మీరు ఏదైనా చేయండి, ఏ కాన్ఫిగరేషన్ అయినా చేయండి, అవి డిలీట్ చేయకూడదు. ఒకవేళ మీరు డిలీట్ చేయాలంటే కనుక ప్రాపర్ అప్రూవల్స్ ఉండాలి, ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఉండాలి. సో
సో అవి లేకుండా కనుక మీరు పర్టికులర్ జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేస్తే ఏమవుతుంది? జిఎల్ అకౌంటే కాదు, ఏదైనా అవ్వచ్చండి. ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్, ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎస్ఏపిలోకి మ్యాప్ చేసిన తర్వాత దాన్ని డిలీట్ చేయకూడదు. డిలీట్ చేయడం వల్ల ఏమవుతుంది? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. గ్లోబల్ ఎఫెక్ట్ అంటారు. గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. సిలబస్ కాపీ క్లోజ్ చేయండి. చూడండి, ఎస్ఏపిలో మీరు ఏదైనా కాన్ఫిగరేషన్ చేయండి, ఏదైనా వర్క్ చేయండి, అవి డిలీట్ చేయకూడదు. ఈరోజు గుర్తుపెట్టుకోండి. డిలీట్ చేస్తే ఏమవుతుంది? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది అంటారు. కాబట్టి డిలీట్ అనేది చేయకూడదు. క్లియర్ కదా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిఎల్ అకౌంట్ ఉందనుకోండి. ఒక జిఎల్ అకౌంట్ అని మీరు క్రియేట్ చేశారు. FS00 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఒక జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేశారు. ఆ జిఎల్ అకౌంట్ ని మీరు క్రియేట్ చేశారు. FS00 ట్రాన్సాక్షన్ కోడ్ లో జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేశారు. సో ఆ జిఎల్ అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రీజన్ ఫర్ జిఎల్ అకౌంట్ డిలీట్ ఆర్ బ్లాక్. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, ఎటువంటి సిచ్యువేషన్ లో మీరు జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేస్తారు, లేదంటే ఎటువంటి సిచ్యువేషన్ లో జిఎల్ అకౌంట్ ని బ్లాక్ చేస్తారు అని చెప్పాలి. జిఎల్ రాంగ్ క్రియేషన్, మీరు తప్పుగా జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు, రాంగ్ పోస్టింగ్స్, కొన్ని జిఎల్ అకౌంట్స్ వల్ల రాంగ్ పోస్టింగ్స్ అవుతాయి. అటువంటిప్పుడు నాట్ యూజింగ్ జిఎల్ అకౌంట్స్, మీ జిఎల్ అకౌంట్స్ అనేవి యూజ్ చేయట్లేదు. నాట్ యూజింగ్, మీ జిఎల్ అకౌంట్స్ అనేవి యూజ్ చేయట్లేదు. అటువంటిప్పుడు మేనేజ్మెంట్ డెసిషన్ ఏదైనా ఉండొచ్చు. అటువంటిప్పుడు మీరు జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేయాల్సి ఉంటుంది, లేదంటే బ్లాక్ చేయాల్సి ఉంటుంది. ఎనీవే, మీరు ఏదైనా కాన్ఫిగరేషన్ చేయండి. ఎస్ఏపిలో కాన్ఫిగరేషన్స్ అయిపోయిన తర్వాత ఆ జిఎల్ అకౌంట్స్ ని డిలీట్ చేయకూడదు. ఒకవేళ చేయాల్సి వస్తే మేనేజ్మెంట్ అప్రూవల్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మేనేజ్మెంట్ అప్రూవల్ అనేది తీసుకోవాలి. క్లియర్ కదా? సో జిఎల్ అకౌంట్ ఎటువంటి సిచ్యువేషన్ లో మనం డిలీట్ చేస్తాము? రాంగ్ గా క్రియేట్ చేసినప్పుడు, రాంగ్ క్రియేషనే రాంగ్ చేశారు. నాట్ యూజింగ్ జిఎల్ అకౌంట్స్, మీరు ప్రాపర్ గా జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయట్లేదు. మేనేజ్మెంట్ డెసిషన్ అన్నమాట. అటువంటిప్పుడు we can delete and block any GL account with management approval only. మీరు delete చేసినా బ్లాక్ చేసినా మేనేజ్మెంట్ అప్రూవల్ తోటి చేయాలి. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. క్లియర్ కదా? తర్వాత చూడండి, నోట్, వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ పోస్టెడ్ we can't delete any GL account. మీరు ఒకసారి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశారనుకోండి, ఆ జిఎల్ అకౌంట్ ని మనం డిలీట్ చేయడానికి సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ ని మనం డిలీట్ చేయలేము, ఎస్ఏపి సర్వర్ యాక్సెప్ట్ చేయదు. వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ పోస్టెడ్ we can delete the GL account. అండ్ మీరు జస్ట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు, కానీ ఆ జిఎల్ అకౌంట్ మీరు యూజ్ చేయలేదు. అటువంటిప్పుడు ఏమవుతుంది? ఆ జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేయడానికి సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది, కానీ ప్రాపర్ అప్రూవల్స్ ఉండాలి. అర్థమైందా? ఇంతవరకు అర్థమైందా మీకు? క్లియరా? జిఎల్ అకౌంట్ ఎటువంటి సిచ్యువేషన్ లో డిలీట్ చేస్తాము, లేదంటే బ్లాక్ చేస్తాము? రాంగ్ క్రియేషన్, తప్పుగా క్రియేట్ చేసినప్పుడు, రాంగ్ పోస్టింగ్, తప్పుగా పోస్ట్ చేసినప్పుడు, నాట్ యూజింగ్ జిఎల్ అకౌంట్, ప్రాపర్ గా మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ నాట్ యూజింగ్ అంటే యూజ్ చేయనప్పుడు, మేనేజ్మెంట్ డెసిషన్, ప్రాపర్ గా మేనేజ్మెంట్ డెసిషన్ అంటే ఏంటి? మేనేజ్మెంట్ డెసిషన్ అంటే మేనేజ్మెంట్ వాళ్ళు రిమూవ్ చేయమన్నారు. అటువంటి సిచ్యువేషన్ లో మనం జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేస్తాము. ఓకేనా? లేదంటే బ్లాక్ చేస్తాము. we can delete and block, మీరు డిలీట్ చేయండి, బ్లాక్ చేయండి ఎనీ జిఎల్ అకౌంట్ విత్ మేనేజ్మెంట్ అప్రూవల్. మేనేజ్మెంట్ అప్రూవల్ తీసుకుని మీరు డిలీట్ చేయాలి, లేదంటే బ్లాక్ చేయాలి. క్లియర్ కదా? రైట్, కిందకి రండి, డౌన్కి రండి. మీరంతా డౌన్కి వెళ్తే ఎట్లా? ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. నోట్ ఓపెన్ చేయండి. నోట్ చూడండి, వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ పోస్టెడ్ we can't delete any GL అకౌంట్. మీరు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశారనుకోండి, ఆ జిఎల్ అకౌంట్ ని మనం డిలీట్ చేయలేం.
వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ పోస్టెడ్ వీ కెన్ డెలిట్ ది జిఎల్ అకౌంట్. మీరు ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ చేయలేదు, మీరు జిఎల్ అకౌంట్ ఉపయోగించి ట్రాన్సాక్షన్ చేశారు, ఆ జిఎల్ అకౌంట్ డిలీట్ అవ్వదు. బట్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ పోస్టెడ్ అని జస్ట్ క్రియేట్ చేసి వదిలేశారు, అటువంటిప్పుడు మాత్రం జిఎల్ అకౌంట్ అనేది డిలీట్ అవుతుంది. వీ కెన్ డిలీట్ అండ్ బ్లాక్ ఎనీ జిఎల్ అకౌంట్ విత్ మేనేజ్మెంట్ అప్రూవల్ ఓన్లీ. క్లియరా? అర్థమైందా లేదా అంతవరకు? ఎస్ సార్ నో కన్ఫర్మ్ చేయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఇంటర్వ్యూలో అడుగుతుంటారు. అందరూ చెప్పట్లేదు. FS00కి వెళ్ళండి. FS00. సో ఒక జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. రెంట్ జిఎల్ అకౌంట్. ఓకేనా? రెంట్ జిఎల్ అకౌంట్ ఉంది. ఈ జిఎల్ అకౌంట్ మనం డిలీట్ చేయగలమా లేదా? ఎస్ సార్ నో ఎవరు చెప్తారు? చేయగలమా లేదా? చేయలేం సార్. చేయలేం. వెరీ గుడ్, వెరీ గుడ్. చేయలేం. ఎందువల్ల? ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి ఆ జిఎల్ అకౌంట్ ని మనం డిలీట్ చేయలేము. ఓకేనా? జిఎల్ అకౌంట్ ఉంది కాబట్టి ఆ జిఎల్ అకౌంట్, ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి ఆ జిఎల్ అకౌంట్ ని మనం డిలీట్ చేయలేం. ఓకేనా? డిలీట్ చేయలేం. కానీ జిఎల్ అకౌంట్ మనం డిలీట్ చేస్తాము. ఓకేనా? సరే, పని చేద్దాం. తర్వాత ఇంకొక పాయింట్ చూడండి. హౌ టు కాపీ జిఎల్ అకౌంట్. ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్, రెంట్ జిఎల్ అకౌంట్ ఉంది. దీన్ని బేస్ గా చేసుకుని వన్ మోర్ జిఎల్ అకౌంట్ ని కాపీ చేయాలి మనం. హౌ టు కాపీ జిఎల్ అకౌంట్. హౌ టు కాపీ జిఎల్ అకౌంట్. ఫస్ట్ ఒక జిఎల్ అకౌంట్ ని కాపీ చేద్దాం. వెళ్ళండి, FS00కి వెళ్ళండి. రెంట్ అకౌంట్ ని కాపీ చేస్తున్నాను. ఎలా కాపీ చేయాలి? రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నారు, పైన కాపీ యాజ్ అని ఉంటుంది చూడండి. కాపీ యాజ్ మ్యూట్ లో ఉండండి సార్ ప్లీజ్, ఎవరైనా క్లిక్ చేయండి. కాపీ యాజ్ ఇక్కడ చూడండి, మన కిందకి మూవ్ చేయండి, ఆ విండో కిందకి మూవ్ చేయండి. 400 300 ఎక్కడ ఉంది? 400 300 ఇస్ ద రిఫరెన్స్ జిఎల్. రిఫరెన్స్ జిఎల్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ జిఎల్ ని కాపీ చేస్తున్నాం. దీనికి నెంబర్ ఎంత ఇవ్వాలి? 400 304 ఇవ్వాలి. పైన ఎంత ఉంది నెంబర్? 400 303 వరకే ఉంది. పర్చేజ్ అకౌంట్ పైన చూపించండి ఒకసారి. 400 303 వరకు ఉంది. నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది? 400 304 వస్తుంది. సో రిఫరెన్స్ కాపీ చేసుకుంటున్నాం. రిఫరెన్స్ జిఎల్ 400 300. సో ఈ జిఎల్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ జిఎల్ అకౌంట్ ని మనం క్రియేట్ చేస్తాం. ఓకేనా? కంటిన్యూ చేయండి. చూసారా, అన్ని ఇన్పుట్స్ అన్ని ఆటోమేటిక్ గా కాపీ అయిపోయినాయి. మనం ఇదేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. జిఎల్ కాపీ అంటే ఏంటి? ఆ జిఎల్ ఎలా ఉందో, రెంట్ జిఎల్ ఎలా ఉందో అదే విధంగా వన్ మోర్ జిఎల్ అకౌంట్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. చూసారా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ కాపీ అయిపోయింది. అంటే ఇన్పుట్స్ పారామీటర్స్ అన్ని కూడా కాపీ అయిపోయినాయి. టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. ఇక్కడ రెంట్ అకౌంట్ 2 అని ఇవ్వండి చెప్తాను. జస్ట్ షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ చేంజ్ చేస్తాను. 2 నెంబర్ 2 ఇవ్వండి కింద కూడా. సేవ్ చేయండి. సో రెంట్ అకౌంట్ 2 మీకు అర్థమైంది. ఒక జిఎల్ అకౌంట్ ని ఎలా కాపీ చేయాలో అర్థమైంది. సో రెంట్ అకౌంట్ 2 ని మనం డిలీట్ చేయగలమా లేదా? చేయగలం సార్. ఎందువల్ల? ట్రాన్సాక్షన్ లేదు కదా సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా చెప్తున్నారండి. ఎవరైనా ఎక్సలెంట్. ఎవరు? వీరా గారా? వెరీ గుడ్. చెప్పండి. నో సార్, ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్, డిలీట్ చేయగలం. వెరీ గుడ్. ఎవరు చెప్తున్నారు కదా, బాగా చెప్తున్నారు. వెరీ గుడ్. చూడండి, సో ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ ని మనం డిలీట్ చేయలేము. ట్రాన్సాక్షనల్ డేటా ఉంది, ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ మనం డిలీట్ చేయలేము. ట్రాన్సాక్షనల్ డేటా లేకుండా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేయగలము. ఈ పాయింట్ మీకు తెలియాలి. ఓకే ఫైన్. ఇప్పుడు రెంట్ అకౌంట్ 400 300 డిలీట్ చేయగలమా లేదో చూద్దాం, చెక్ చేద్దాం సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తా లేదా అనేది.
జిఎల్ అకౌంట్ డిలీట్ టీ కోడ్ ఏంటి? OBR2 కదా. వెళ్ళండి OBR2. ఈ జిఎల్ అకౌంట్ డిలీట్ చేయమన్నారు మీరు. ఈ జిఎల్ అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉందా లేదా ఎలా చెక్ చేస్తారు? ఎవరు చెప్తారు? $400, $300 పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉందా లేదా ఎవరు చెప్తారు? సార్ జిఎల్ లైన్ ఐటమ్స్ లో చెక్ చేసుకోవచ్చు. వెరీ గుడ్, ఎక్సలెంట్, అప్రిషియేట్. వెళ్ళండి జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేలోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఆ జిఎల్ అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉందా లేదా. సో ట్రాన్సాక్షనల్ డేటా లేదనుకోండి ఆ జిఎల్ అకౌంట్ ని మనం డిలీట్ చేయాలి. ఉంటే కనుక డిలీట్ చేయలేం, లేకపోతే డిలీట్ చేయొచ్చు, మీకు తెలుసు. ఎనీవే, సో క్లియర్, వెరీ గుడ్, అప్రిషియేట్. నెక్స్ట్ చూడండి, మనం OBR2లోకి వచ్చాం. ఇక్కడ చూడండి మనం 3 types ఆఫ్ మాస్టర్ డేటాస్ ని డిలీట్ చేయొచ్చు. ఏంటది చూడండి, డిలీట్ కస్టమర్స్ ని క్రియేట్ చేస్తాం నెక్స్ట్ క్లాసెస్ లో. కస్టమర్స్ అయిపోయింది, మనకి అకౌంట్ పేబుల్ అయిపోయిందా లేదా? అవ్వలేదా? మీకు అయినట్లేదు, రీసెంట్ గా స్టార్ట్ చేస్తాం కదా, అకౌంట్ పేబుల్ అవ్వలేదు. కస్టమర్ మాస్టర్ డేటాని డిలీట్ చేయొచ్చు. డిలీట్ వెండార్, సెకండ్ లైన్ వెండార్ చూడండి. డిలీట్ వెండార్ అంటే వెండార్స్ ఉంటారు మన కంపెనీలో, వెండార్స్ ని డిలీట్ చేయొచ్చు. థర్డ్ వన్ డిలీట్ జిఎల్ అకౌంట్. నేను చెప్పేటప్పుడు కొంచెం కర్సర్ మూవ్ చేయండి మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్. చేస్తుంటే నేను ఏ పాయింట్ చెప్తున్నానో తెలుస్తుంది అనమాట. డిలీట్ జిఎల్ అకౌంట్. మీరు జిఎల్ మాస్టర్ డిలీట్ చేయాలన్నా, వెండార్ మాస్టర్ డిలీట్ చేయాలన్నా, కస్టమర్ మాస్టర్ డిలీట్ చేయాలన్నా ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OBR2. ఇంపార్టెంట్ ఈ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మనం జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేస్తున్నాం. సో అది సెలెక్ట్ చేసుకోండి. రైట్ సైడ్ నెంబర్, ఏ నెంబర్ డిలీట్ చేయాలి మనం? డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి జిఎల్ అకౌంట్ తీసుకోండి. అన్ని చేయండి. ఇక్కడ చూడండి, సో రెంట్ అకౌంట్ 2 దీన్ని డిలీట్ చేస్తున్నాం. ఓకేనా? ఇవ్వండి. చూడండి ఇక్కడ ఫ్రమ్ 2 ఉంది. ఫ్రమ్ 2 ఓన్లీ ఒకే జిఎల్ మనం డిలీట్ చేస్తున్నాం. అలా కాదు, మీరు 100 GLs డిలీట్ చేయాలి. 1-200 కావాలంటే ఇవ్వచ్చు. 1-100 లేదంటే 1-1000, 1-10,000 సీక్వెన్షియల్ గా డిలీట్ చేయాలంటే అలా కూడా ఇవ్వచ్చు, మీ ఇష్టం. నాన్ సీక్వెన్షియల్ అయితే ఎలా ఇస్తారు? రైట్ సైడ్ ఉంచు, రైట్ సైడ్ ఒక ట్యాబ్ అని చూసారు, రైట్ ఎరోకి. పంచాలి కింద అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే కానీ అవ్వదు. 1 minute. సీక్వెన్షియల్ కదా, నాన్ సీక్వెన్షియల్ లో ఉంది. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి చూద్దాం. 1 minute. సో ఇక్కడ ఏం చేద్దామంటే 1 minute. ఇక్కడ ఏమున్నాయి? డిలీట్ జిఎల్ అకౌంట్ కింద విత్ జనరల్ మాస్టర్ డేటా సెలెక్ట్ చేయండి. విత్ జనరల్ మాస్టర్ డేటా సెలెక్ట్ చేయండి. అది కాదు దాని కింద మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇచ్చేసారు కదా, రైట్స్ ఇవ్వండి. ఏ కంపెనీ కోడ్? జిఎల్ అకౌంట్. దిస్ జిఎల్ అకౌంట్ బిలాంగ్స్ టు విచ్ కంపెనీ కోడ్? ఇవ్వండి. నెక్స్ట్ రైట్ సైడ్ నాన్ సీక్వెన్షియల్ ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి? రైట్ సైడ్ రైట్ ఏరోకి ఉంది కదా, వెళ్ళండి పైన. ఇక్కడ క్లిక్ చేస్తాం. నంబర్స్ మీకు ఇంతకుముందు నంబర్స్ అన్ని కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్సెల్ లో కానీ MS వర్డ్ ఫార్మాట్ లో ఉంది, కానీ కాపీ చేసేసి అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా యాడ్ చేసుకుంటాం. ఇక్కడ నాన్ సీక్వెన్షియల్ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా ఎక్సెల్ షీట్ లో కానీ ఎక్సెల్ ఫార్మాట్ లో మనం గ్యాదర్ చేసుకుని అవన్నీ కూడా మనం డిలీట్ చేసేస్తాం. ఇక్కడ అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా యాడ్ చేసుకుని డిలీట్ చేస్తాం. ఓకే, క్లోజ్ చేయండి. సో ఈ జిఎల్ అకౌంట్ ని నేను డిలీట్ చేయాలి. టెస్ట్ రన్ అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఇస్ నాట్ రియల్ రన్, జస్ట్ చెక్ చేసుకుంటున్నాం అంతే. టెస్ట్ రన్ ఎక్కడ చూడండి. టెస్ట్ రన్ మీన్స్ దిస్ ఇస్ నాట్ రియల్ రన్. ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇక్కడ జస్ట్ చూసుకోవచ్చు ఏమైనా డేటా ఉందా ఏంటనేది, బట్ ఇది అవసరం లేదు. బ్యాక్ అని చెప్తాను. లాంగ్ డిస్ప్లే పైన క్లిక్ చేయండి. లాంగ్ డిస్ప్లే పైన ఉంది చూడండి, పైన ఉంది.
ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్చువల్ రెడ్ వస్తుంది. రెడ్ వస్తే మనం డెలీట్ చేయలేమని అర్థము. బట్ నో ప్రాబ్లం, బ్యాక్ వెళ్ళండి. సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు, ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేయదు. బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్. టెస్ట్ రన్ రిమూవ్ చేయండి. టెస్ట్ రన్ రిమూవ్ చేస్తే మీనింగ్ ఏంటి? రియల్ రన్ అని అర్థం. ఓకేనా? ఎగ్జిక్యూట్ చేయండి. చేయండి, అయిపోయింది. మీరు జిఎల్ అకౌంట్ ఏది తీసుకున్నారు? మీరు రెంట్ తీసుకున్నారా? రెంట్ అకౌంట్ 2 తీసుకున్నారా? ఓకే, రెంట్ అకౌంట్ 2 డెలీట్ అయిపోయి ఉంటుంది చూడండి. గ్రీన్ లో ఉంది, సారీ గ్రీన్ లో ఉంది కదా. గ్రీన్ లో ఉంటే మనకి డేటా ఏం లేదని అర్థము. ఓకే, వెళ్ళండి, నేను వెళ్ళండి FS00కి వెళ్ళండి. జిఎల్ అకౌంట్ రెంట్ GL2 డెలీట్ అయిందో లేదో చూడండి. FS00 చూసారా, డెలీట్ అయిపోయింది. ట్రాన్సాక్షనల్ డేటా లేదా జిఎల్ అకౌంట్ పైన, అందువల్ల డెలీట్ అయిపోయింది. మరి రెంట్ అకౌంట్ డెలీట్ అవుతుందా లేదా? అవ్వదు కదా. చెక్ చేద్దాం, వెళ్ళండి OBR2 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. OBR2 రిమైనింగ్ అన్ని తీసుకోండి. విత్ జనరల్ మాస్టర్ డేటా, కంపెనీ కోడ్, టెస్ట్ రన్ రిమూవ్ చేయండి, ఎగ్జిక్యూట్. చూసారా, కంపెనీ కోడ్ TA55 స్టిల్ కంటిన్యూస్ ట్రాన్సాక్షనల్ డేటా అన్నారు. ఓకేనా? ఎగ్జిట్ కొట్టండి. ఎగ్జిట్ అవ్వదు, అంటే డెలీట్ అవ్వదు. ఎందువల్ల? ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి డెలీట్ అవ్వదు. FS00కి వెళ్ళండి. ట్రాన్సాక్షనల్ డేటా లేకుండా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ డెలీట్ చేయొచ్చు విత్ మేనేజ్మెంట్ అప్రూవల్, అదర్వైజ్ చేయకూడదు. మీకు ఎండ్ యూజర్ ఎవరో మెయిల్ చేస్తారు, ఈ డేటా అంతా డెలీట్ చేయండి అని. చేసేస్తారా? నో. ఎండ్ యూజర్ CC ఉండాలి. ఎవరికి? మీకు టీఎల్కి CC ఉండాలి. ఆయన కూడా యాక్సెప్ట్ చేయాలి, అప్పుడు మాత్రమే డెలీట్ చేయాలి. ఎవరో ఎండ్ యూజర్ మెయిల్ చేశారు, జిఎల్ అకౌంట్స్ డెలీట్ చేయమన్నారు అని చెప్పి చేశారు అనుకోండి, అది గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. మీ జాబ్ కూడా, జాబ్ లో ఉండి మీరు ఎలిమినేట్ అవ్వచ్చు. కాబట్టి బీ కేర్ఫుల్. SAPలో మీరు ఏం చేసినా డెలీట్ చేయకూడదు విత్ మేనేజ్మెంట్ అప్రూవల్. సో రెంట్ అకౌంట్ 2 ట్రాన్సాక్షనల్ డేటా లేదు కాబట్టి డెలీట్ చేసాం. రెంట్ అకౌంట్, ఫస్ట్ రెంట్ అకౌంట్ ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి డెలీట్ అవ్వదు. సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. వన్స్ ట్రాన్సాక్షన్ ఈస్ పోస్టెడ్ వీ కాంట్ డెలీట్ ఎనీథింగ్, మనం డెలీట్ చేయలేం. మరి ఈ జిఎల్ అకౌంట్ యూజ్ చేయొద్దన్నారు, ఏం చేయొచ్చు? మనం బ్లాక్ చేయొచ్చు. ఇన్ ది ప్లేస్ ఆఫ్ డెలీట్ వీ కెన్ బ్లాక్ ది జిఎల్ అకౌంట్. రెంట్ అకౌంట్ అనేది డెలీట్ అవ్వదు. వై బికాస్ ట్రాన్సాక్షనల్ డేటా ఈజ్ అవైలబుల్. సో వాట్ వీ కెన్ డూ ది బ్లాక్ ఆప్షన్. ఈ జిఎల్ అకౌంట్ ని లాక్ చేయొచ్చు, బ్లాక్ చేయొచ్చు. ఓకేనా? లాక్ సింబల్ పైన క్లిక్ చేయండి. లాక్ సింబల్ చూసారు అక్కడ, లాక్, అది లాక్ అంటే. క్లిక్ చేయండి, బ్లాక్. బ్లాక్ ఫర్ పోస్టింగ్ సెలెక్ట్ చేయండి, మిడిల్ వన్. సేవ్ చేయండి. సో రెంట్ అకౌంట్ ట్రాన్సాక్షనల్ డేటా, మిమ్మల్ని ఇంటర్వ్యూలు అడుగుతారు, రెంట్ ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే జిఎల్ అకౌంట్ డెలీట్ చేయొచ్చా? వన్స్ ట్రాన్సాక్షన్ ఇస్ పోస్టెడ్ వీ కెన్, ఇట్ ఈస్ పాసిబుల్ టు డెలీట్ ది జిఎల్ అకౌంట్? నో. బట్ ఎలా జిఎల్ అకౌంట్ కంట్రోల్ చేయాలి? పోస్టింగ్స్ అవ్వకూడదు. ఇన్ ది ప్లేస్ ఆఫ్ డెలీట్ వీ కెన్ యూజ్ ది లాక్ ఆప్షన్, లాక్ చేయొచ్చు. సో ఈ రెంట్ అకౌంట్ ని లాక్ చేసాం. దీనిపైన ట్రాన్సాక్షన్స్ అవుతాయా అవ్వవా? అబౌవ్ FB50కి ఎంట్రీ పోస్ట్ చేయండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి.
ఇంకా అవేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎంటర్ చేయండి. ఈ టెక్స్ట్ ఫీల్డ్ ఇవన్నీ ఆప్షనల్లో పెట్టేయండి, ఎందుకు మనకు టైం వేస్ట్. చూసారా 400 300 ఈజ్ బ్లాక్డ్ ఫర్ ది పోస్టింగ్. ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసాం, ఆ జిఎల్ అకౌంట్ మనం డిలీట్ చేయలేము కాబట్టి ఏం చేయొచ్చు, బ్లాక్ చేయొచ్చు. అర్థమైందా మీకు? ఎలా జిఎల్ అకౌంట్ బ్లాక్ చేయాలో అర్థమైంది. హౌ టు బ్లాక్ జిఎల్ అకౌంట్ మీకు అర్థమైంది. హౌ టు అన్బ్లాక్ జిఎల్ అకౌంట్ సేమ్ ప్రాసెస్. వీళ్ళని FS00కి వెళ్ళి అది అన్లాక్ చేసేయండి. సెలెక్ట్ చేయండి జిఎల్ అకౌంట్. అన్బ్లాక్ చేశారా? వెరీ గుడ్, అయిపోయిందా? అర్థమైందా? ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే కనుక ఆ జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేయలేము. ట్రాన్సాక్షనల్ డేటా లేకపోతే ఆ జిఎల్ అకౌంట్ ని మనం డిలీట్ చేయొచ్చు. ట్రాన్సాక్షనల్ డేటా ఉండి డిలీట్ చేయలేము కాబట్టి దాన్ని బ్లాక్ చేస్తాం. క్లియరా కాదా? అర్థమైందా? నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఏమేమి చెప్పాము? హౌ టు బ్లాక్ జిఎల్ అకౌంట్. అర్థమైందా? పై వరకు క్లియర్ కదా అందరికి? నెక్స్ట్ చూడండి, పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే. లైన్ ఐటమ్ డిస్ప్లే వల్ల అడ్వాంటేజ్ ఏంటి? లైన్ ఐటమ్ డిస్ప్లే FS00కి వెళ్ళండి. జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసి పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. లైన్ ఐటమ్ డిస్ప్లే డౌన్కి వెళ్ళండి. ఇది లైన్ ఐటమ్ డిస్ప్లే. మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు, లైన్ ఐటమ్ డిస్ప్లే గురించి కూడా అడగచ్చు. ఈసీసీలో ఉంటుంది లైన్ ఐటమ్ డిస్ప్లే. S/4HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉండదు. సో లైన్ ఐటమ్ డిస్ప్లే ఎందువల్ల లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది ఉపయోగపడుతుంది? ఇక్కడ మీరు జిఎల్ క్రియేషన్ లో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ క్లిక్ చేస్తే మాత్రమే మీకు జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. న్యూ సెషన్ తీసుకుని FBL3కి వెళ్ళండి. ఎంటర్ చేయండి. చూసారా లైన్ ఐటమ్ జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే పైన టైటిల్ బార్ లో ఏముంది చూడండి. టైటిల్ బార్ లో ఏముంది? జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే అని ఉంది. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే టైటిల్ ఏముంది చూసారా? జిఎల్ అకౌంట్ ఉంది. ఓకేనా? 400 300 అంటే లైన్ ఐటమ్ డిస్ప్లే ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది? మనకి డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ డేటా అనేది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ఇప్పుడు ఈ జిఎల్ అకౌంట్ లో ఉన్న డేటా అంతా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి జిఎల్ అకౌంట్ క్రియేషన్ లో. అట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ వి మస్ట్ యాక్టివేట్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే ఇండికేటర్. అక్కడ యాక్టివేట్ చేయాలి. చేస్తేనే డేటా అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, లేకపోతే కనిపించదు. ఇక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లే ఇండికేటర్ ని మీరు జిఎల్ క్రియేషన్ లో లైన్ ఐటమ్ డిస్ప్లే ఇండికేటర్ ని మీరు జిఎల్ క్రియేషన్ లో యాడ్ చేస్తేనే ఇక్కడ కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే క్లిక్ చేయలేదు, ఎంట్రీస్ అన్ని పోస్ట్ చేసేసారు, అవన్నీ కనిపించవు. ఇక్కడ FBL3 లో కనిపించవు. ఏం చేయాలి? అబాపర్ ని కాంటాక్ట్ చేయాలి. అబాపర్ ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తారు. అబాపర్ అనేవాళ్ళు ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని అబాపర్ ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని డేటా అనేది రిఫ్లెక్ట్. మీరు FBL3 మీరు జిఎల్ క్రియేషన్ లో లైన్ ఐటమ్ డిస్ప్లే ఇండికేటర్ ని యాక్టివేట్ చేస్తేనే FBL3N జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో డేటా రిఫ్లెక్ట్ అవుతుంది. పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే ఇంటర్వ్యూలో అడగచ్చు. లైన్ ఐటమ్ డిస్ప్లేలో
మీరు అక్కడ టిక్ మార్క్ చేయాలి. చేస్తేనే జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో డేటా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇది కనుక మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే యాక్టివేట్ చేయకపోతే జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో డేటా రిఫ్లెక్ట్ అవ్వదు. ఒకవేళ డేటా రిఫ్లెక్ట్ అవ్వాలంటే అబాప్ ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ప్రోగ్రామ్ రన్ చేస్తారు. ఈ ప్రాబ్లం అంతా ఎందుకని S4 HANAలో డైరెక్ట్ గా యాక్సెస్ ఇచ్చేసారు. లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉండదు జిఎల్ క్రియేషన్ లో. క్లియరా కాదా? క్లియరా కాదా? మాట్లాడండి సార్, ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి నాకు. క్లియర్ సార్. మర్చిపోండి. నెక్స్ట్ FS00కి వెళ్ళండి. ఏముంది FS00 షీట్ ఓపెన్ చేయండి. ఏముంది ఇంకా? Purpose of the line item display completed. Next, purpose of the field status variant. Purpose of the field status variant. OBC4 లో మనం field status variant create చేస్తాం. At the time of accounting entry posting, which field is required or which field is not required, we can configure from the field status variant. At the time of accounting entry posting, which field is required or which field is not required, we can configure from the field status variant. Field status variant నుంచి మనం కంట్రోల్ చేస్తాం. OBC4 లో ఏముంటది? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంటుంది. హౌ టు కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ఫ్రమ్ OBC4 ట్రాన్సాక్షన్ కోడ్. FB50కి వెళ్ళండి. ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. ఎగ్జాంపుల్ వెయిట్ ఒక పని చేద్దాం. సో మీకు ఇక్కడ ఏమేమి కావాలి? పని చేద్దాం. OBC4కి వెళ్ళండి. OBC4 ఇక్కడ ఫీల్డ్స్ ఉన్నాయి మనకి. డెబిట్ సైడ్ 75 పారామీటర్స్, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా కంట్రోల్ చేస్తాము? OBC4 నుంచి కంట్రోల్ చేస్తాం. OBC4 ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కంట్రోల్ చేస్తాం. పొజిషన్కి వెళ్ళండి. సెలెక్ట్ చేయండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి? TAFE అనేది మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, అంతే కదా? సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ సెలెక్ట్ చేయండి. దాన్ని ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ సెలెక్ట్ చేసుకుని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్కి వెళ్ళాలి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ సెలెక్ట్ చేయాలండి. ఫస్ట్ సెలెక్ట్ అంటే ఏంటి? అది మీ ఫీల్డ్ స్టేటస్. అయ్యో రామా, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటండి? TAFE కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. సెలెక్ట్ అంటే ఏంటి? మర్చిపోయారేంటి? ఏమైంది? డైలీ బాగా చేస్తున్నారు కదా. ఇది సెలెక్ట్ అంటే ఇది. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. డబుల్ క్లిక్ చేయండి. G001, G002, G003 ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట. S4 HANAలో కొత్తగా ఒక కాలం యాడ్ అయింది. SCCC అనే కాలం ఒక ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ యాడ్ అయింది. ఎందువల్ల? అది కాస్ట్ అండ్ అక్కడ మీకు ఏంటంటే ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనేవి ఉంటాయి. వాటి కోసం యాడ్ అయింది ఇక్కడ. ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ అండ్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనేవి క్రియేట్ చేయొచ్చు. వాటి కోసం యాడ్ చేశారు. SCCC అనే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ S4 HANAలో ఉంది. ECCలో ఆ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది ఉండదు. ఇంటర్వ్యూలో అయితే చెప్పాలి. ECCకి HANAకి డిఫరెన్సెస్ ఏంటంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో SCCC అనే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఉంది. దాన్ని బేస్ గా చేసుకుని మనం ఏం కంట్రోల్ చేస్తాము? ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ అండ్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్ ని కంట్రోల్ చేస్తాం. ఎనీవే అది CO టాపిక్ అది. సో ఇక్కడ చూడండి, G001 డబుల్ క్లిక్ చేయండి. ఇది ఒక ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఇది మనం FS00 లింక్ చేసాం. దీన్ని జనరల్ డేటా పైన క్లిక్ చేయండి.
ఇక్కడ చూడండి టెక్స్ట్ ఫీల్డ్ ఆప్షనల్లో ఉంది. రిక్వైర్డ్ లో పెడితే ఏమవుతుంది, ఎండ్ యూజర్ అనేవాడు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి. ఓకేనా, టెక్స్ట్ ఫీల్డ్ రిక్వైర్డ్ లో ఉంచండి. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ డబుల్ క్లిక్ చేయండి. బిజినెస్ ఏరియా కూడా ఆప్షనల్ లో ఉంది. అంటే ఏంటి, బిజినెస్ ఏరియా ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. రిక్వైర్డ్ లో పెట్టండి, రిక్వైర్డ్ సేవ్ చేయండి. సేవ్ చేసాం. సో మీనింగ్ ఏంటి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని బేస్ గా చేసుకుని మనం ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేయొచ్చు. హౌ టు కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్ with help of field status variant. On the field status variant we have different types of the groups, G001, G003, G004, G005. ఇవన్నీ ఫీల్డ్స్ అన్నమాట. సో మనం ఏ ఫీల్డ్ అనేది ఎంటర్ చేయాలి, విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ అండ్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. సో బిజినెస్ ఏరియా టెక్స్ట్ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి, ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు. వెళ్ళండి FB50 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. ఇవన్నీ చాలా సింపుల్ అండి, మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను చాలా స్లోగా చెప్తున్నాను, లేకపోతే చాలా ఈజీ ఇవన్నీ. మీకు మైండ్లో ప్రింట్ అవ్వాలి, చెప్పేటప్పుడే మైండ్లోకి ఫుల్ వెళ్ళిపోవాలి. అందువల్ల డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. సార్ మనం అక్కడ పోస్ట్ చేసేటప్పుడు 40 400 300 ఇవ్వాలి సార్, లేదా రెంట్ అకౌంట్ ఇచ్చిన వస్తుంది కదా సార్? అక్కడ రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, లేదంటే శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, ఏవైనా ఇవ్వచ్చండి. ఎంట్రీ కరెక్ట్ గా ఉండాలి. ఓకే సార్. చూడండి ఇప్పుడు మనం ఏం చేసాము, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ తీసుకున్న ఎగ్జాంపుల్ ఎంటర్ చేయండి. చూసారా, టెక్స్ట్ ఫీల్డ్ అడుగుతుంది. ఎందువల్ల, మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో మనం రిక్వైర్డ్ లో పెట్టేసాం కాబట్టి. ఇవన్నీ TEST టెస్ట్ అని టైప్ చేయండి, అగైన్ ఎంటర్ చేయండి. బిజినెస్ ఏరియా అడుగుతుంది. మీ బిజినెస్ ఏరియా ఏం క్రియేట్ చేస్తారు ఇవ్వండి. మీ కంపెనీ కూడా 2 లెటర్స్ ఇవ్వండి, ఆటోమేటిక్ వస్తాయి అవి. మీకు గుర్తు లేకపోతే కింద వస్తాయి. TA చూడండి, అయ్యో పైన ఉన్నాయి చూడండి, TA11 బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా TA11 వచ్చింది ఆల్రెడీ కనిపిస్తుందిగా. ఎంటర్ చేయండి. ఎందువల్ల ఇవన్నీ అడుగుతుంది, మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో రిక్వైర్డ్ లో పెట్టేసాం. సో ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో బిజినెస్ ఏరియా టెక్స్ట్ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్ లో ఉంది, ఇవ్వండి. ఎంటర్ చేయండి, సిమ్యులేట్ అండ్ పోస్ట్. చూసారా, సో with help of field status variant we can control the end user fields. With help of field status variant we can control the end user fields. End user fields ని మనం కంట్రోల్ చేయొచ్చు. OBC4 కలండి, నాకు బిజినెస్ ఏరియా టెక్స్ట్ ఫీల్డ్ అనేది అవసరం లేదు, ఏం చేస్తాము, ఆప్షనల్ లో పెట్టేస్తాం. వెళ్ళండి OBC4 వెళ్ళండి. G00 డబుల్ క్లిక్ చేయండి. రిక్వైర్డ్ తీసేసి ఆప్షనల్ లో పెట్టేయండి. బ్యాక్ వెళ్ళండి. బిజినెస్ ఏరియా కూడా ఆప్షనల్ లో ఉంచండి, సేవ్ చేయండి. ఓకేనా, కంప్లీట్. అర్థమైందా లేదా? అప్పుడు ఏంటి, ఇప్పుడు బిజినెస్ ఏరియా అడుగుతుందా, టెక్స్ట్ ఫీల్డ్ అడుగుతుందా, ఇవ్వమని అడుగుతుందా సిస్టమ్? ఎస్ సార్ నో అడుగుతుందా, అడగదా? అడగదు సార్. అడగదు. ఎందువల్ల మనం ఆప్షనల్ లో పెట్టేసాం,
ఇప్పుడు ఎంట్రీ పోస్ట్ చేయండి, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, టెక్స్ట్ ఫీల్డ్ బిజినెస్ ఏరియా ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా తీసుకుంటుంది. సో చూడండి, సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఏం చేస్తుంది, ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తుంది. సార్ అప్పుడు ఇక్కడ రెంట్ అకౌంట్ బదులు వేరే అకౌంట్ ఇస్తే డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ గురించి చెప్తా ఉన్నారు సార్. ఇద్దాం, అది చేంజ్ చేద్దామండి. మీకు డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ అవ్వలేదు కదా, తర్వాత చేద్దాంలేండి. మీరు రెంట్ అకౌంట్ మీకు డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ చేయొచ్చు, ఇప్పుడేం చేయొచ్చు, మధ్యలో డిస్టర్బెన్స్ ఎందుకు, మనం తర్వాత చేద్దాము. మీరు వేరే అతను డౌట్ అడిగి చెప్పారు కదా సార్, వేరే అకౌంట్ తీసుకున్నాం. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, తర్వాత మనం చేసేద్దాం. డాక్యుమెంట్ ఫిట్టింగ్ తర్వాత చేయొచ్చు, సేమ్ ప్రాసెస్ ఏముంది, లాస్ట్ లో చేద్దాం. ఇంట్రెస్ట్ చూసారా? సో ఎండ్ యూజర్ ఫీల్డ్స్ మనకి 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉంటాయి. సో ఇవన్నీ ఎలా కంట్రోల్ చేస్తాము, విత్ హెల్ప్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఓకేనా? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ద్వారా మనం ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. Purpose of the field status variant: at the time of accounting entry posting, which field is required or which field is not required, we can configure from the field status variant. Interview అడిగినప్పుడు చెప్పాలి. Purpose of the field status variant: what are the advantages of the field status variant? How to control the end user fields with help of field status variant. We have 75 parameters from debit side, we have 75 parameters from credit side. How to control the end user fields? OBC4 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్న ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. అర్థమైందా లేదా? క్లియర్ కదా? నెక్స్ట్, పర్పస్ ఆఫ్ ది షార్ట్ కీ. చూడండి, పర్పస్ ఆఫ్ ది షార్ట్ కీ. షార్ట్ కీ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? షార్ట్ కీ will populate the assignment field. FS00 లో షార్ట్ కీ ఆప్షన్ ఉంటుంది, వెళ్ళండి FS00. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ సెలెక్ట్ చేయండి. రెంట్ అకౌంట్ తీసుకుని ఎడిట్ లోకి వెళ్ళండి. ఎడిట్ సింబల్, పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. లైన్ ఐటమ్ డిస్ప్లే ఉందా? డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. ఎవరైనా ఆయన మ్యూట్ లో ఉండకుండా, నాయిస్ వస్తుంది నాకు. ఎవరైనా ఇంకా డౌన్కి రండి సార్. షార్ట్ కీ ఎక్కడ ఉంటుంది? ఇంకా డౌన్ కదా. షార్ట్ కీ ఏం చేస్తుంది? ఇంకొక సపరేట్ క్లాస్, మీకు చిన్న క్లాస్ ఉంది. షార్ట్ కీ అంటే అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. షార్ట్ కీ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. ఇక్కడ ఏముంది? 001 ఉంది. పోస్టింగ్ డేట్ ఉంది కదా, అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది, అంతే కదా. వెళ్ళండి. పోస్టింగ్ డేట్ అంటే పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. ఎక్కడ పాపులేట్ అవుతుంది? FBL3N. వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారు, అసైన్మెంట్ ఫీల్డ్ 2025 ఏంటది? ఇయర్. ఓకేనా? 2025 ఇయర్, 03 మంత్, 10th అనేది డేట్. సో షార్ట్ కీ ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. అర్థమైందా లేదా? షార్ట్ కీ ఏం చేస్తుంది? అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. క్లియరా కాదా? ఇంకా మీ నెక్స్ట్ క్లాస్ లో వెండార్ క్రియేట్ చేస్తాం. వెండర్స్, కస్టమర్స్, అక్కడ కూడా షార్ట్ కీ ఉంటుంది. సో ఎనీవే, ఎనీ టైప్ ఆఫ్ షార్ట్ కీ ఇట్ విల్ బి పాపులేట్ ది
అసైన్మెంట్ ఫీల్డ్ ఆన్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో షార్ట్ కీ బేస్ గా చేసుకుని అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. షార్ట్ కీ ఇస్ ఆప్షనల్, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. స్టాండర్డ్ ఏం తీసుకుంటారు, డాక్యుమెంట్ డేట్ తీసుకుంటారు. జిఎల్ కి అయితే, వెండర్ కి అయితే వెండర్ నంబర్ తీసుకుంటారు, కస్టమర్ కి అయితే కస్టమర్ నంబర్ తీసుకుంటారు. క్లియరా? షార్ట్ కీ ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. ఓకేనా కాదా? నెక్స్ట్ ఓకేనా? పర్పస్ ఆఫ్ ది ఎన్ఆర్ స్టేటస్. FBN1 కి వెళ్ళండి. FBN1 ఇంటర్వెల్స్కి వెళ్ళండి. రైట్ సైడ్ ఎన్ఆర్ స్టేటస్ అని చూసారా? ఎన్ఆర్ స్టేటస్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఎస్ఏ డాక్యుమెంట్స్ మీరు ఎన్ని పోస్ట్ చేశారు? 38 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు. ఎన్ఆర్ స్టేటస్ లో 38 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు. అవి కనిపిస్తాయి ఇక్కడ. క్లియరా? ఓకేనా? రైట్, వెళ్ళండి షీట్ ఓపెన్ చేసి. ఎన్ఆర్ స్టేటస్ అంటే ఎన్ని చేసేసారు, మీరు ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు అనేది కనిపిస్తుంది. ఇదేం అడగరు, మీకు ఐడియా కోసం చెప్తున్నాను. హౌ టు క్లాసిఫై జిఎల్ అకౌంట్. ఒక జిఎల్ అకౌంట్ ని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేస్తారు? చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా, జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అడిగారు, ఇది ఇంతకుముందు ఇంటర్వ్యూలో. ఇది ఎవరు అడగరు, బట్ అడిగారు ఎవరు. చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా ఉంటుంది, టైప్, డిస్క్రిప్షన్, ఇవన్నీ కూడా. తర్వాత కంపెనీ కోడ్ డేటా. టైప్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేదంతా కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా. కంపెనీ కోడ్ డేటా అంటే ఏమి ఇస్తాము? వెళ్ళండి ఒకసారి FS00కి వెళ్ళండి. టైప్ డిస్క్రిప్షన్ FS00 ఉన్నారు మీరు ఆల్రెడీ. రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసి పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ చూసారా? వెయిట్ ఫస్ట్ టైప్ డిస్క్రిప్షన్ లో ఏముంది? టైప్ డిస్క్రిప్షన్ లో ఏమి ఇస్తాము చూడండి. ఇక్కడ చూడండి, అకౌంట్ గ్రూప్ దేని కిందకు వస్తుంది? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కిందకు వస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కిందకు వస్తాయి. యాక్చువల్ గా అయితే మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చాం కదా, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్ ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ కంట్రోల్ డేటా. సో జిఎల్ అకౌంట్స్ ని చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటాగా, తర్వాత కంట్రోల్ డేటాలో అంతా కూడా కంపెనీ కోడ్ డేటా. ఐఎన్ఆర్ అనేది కంపెనీ కోడ్ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది. ఐఎన్ఆర్, దిస్ ఇస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ. What is mean by company code currency? At the time of company code creation, whatever currency we have specified, that is called company code currency. Company code level నుండి డేటా వస్తుంది. ఇదంతా కూడా డౌన్కి వెళ్ళండి. షార్ట్ కీ, స్టాండర్డ్, ఇవన్నీ కూడా లైన్ ఐటమ్ డిస్ప్లే. తర్వాత క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఇది కూడా కంపెనీ కోడ్ లెవెల్ నుండే వస్తుంది. G001 ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎక్కడ నుండి ఎలా అక్కడ లింక్ అవుతుంది, అసైన్ అవుతుంది? ఇక్కడ ఇస్తున్నాం కదా మనం. G001 అంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. OBC4 లో క్రియేట్ చేస్తాం. OBC4 లో క్రియేట్ చేసిన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది FS00 లో అసైన్ చేస్తాం. And the SAP FI, all objectives directly or indirectly we will assign to the our company code. Direct గా అవ్వచ్చు, ఇండైరెక్ట్ గా అవ్వచ్చు, మన కంపెనీ కోడ్ కి లింక్ అవుతాయి. క్లియరా? సో చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా యాజ్ వెల్ యాజ్ కంపెనీ కోడ్ డేటా 2 పార్ట్స్ గా క్లాసిఫై చేస్తారు ఒక జిఎల్ అకౌంట్ ని. క్లియర్ కదా? నెక్స్ట్ ఇంకేమైనా చూడండి సార్. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయలేదు సార్, ఇది నాకు అర్థం కాలేదు. వెళ్ళండి. చార్ట్ ఆఫ్ జిఎల్ బ్యాలెన్సెస్ ని ఎలా మనం క్లాసిఫై చేస్తాము? చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా, కంపెనీ కోడ్ డేటా. చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా అంటే ఏంటి? టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. ఇక్కడ ఏముంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఉంది. అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ ఎక్కడి నుంచి వస్తుంది? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి లింక్ చేసాను, గుర్తుందా? OBC4 ట్రాన్సాక్షన్ కోడ్ లో
OBC4 లో ఏముంది, జిఎల్ గ్రూప్స్ ఇచ్చాం, మనం కాపీ పేస్ట్ చేసాం, గుర్తుందా లేదా? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఈ నంబర్ ఇవన్నీ ఎలా వచ్చినాయి? పైన నంబర్ ఎక్కడి నుంచి వచ్చింది? OBC4 లో మనం కాపీ పేస్ట్ చేసాం, గుర్తుందా? అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ కి నంబర్ ఇచ్చాం, ఫ్రమ్ నంబర్ టు నంబర్. ఇదంతా కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డేటా అంటారు. తర్వాత కంట్రోల్ డేటాలో లైన్ ఐటమ్, కంట్రోల్ డేటాలో ఏమేమి ఇచ్చాము? కంపెనీ కోడ్ ఇచ్చాం. కంపెనీ కోడ్ కరెన్సీ వస్తుంది. ఇది ఎలా రిఫ్లెక్ట్ అయింది? పైన ఉంది ఐఎన్ఆర్. ఐఎన్ఆర్ అనేది ఎలా రిఫ్లెక్ట్ అయింది? ఐఎన్ఆర్ అనేది దిస్ ఇస్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్ కరెన్సీ, కాబట్టి ఇది కంపెనీ కోడ్ డేటా అవుతుంది. తర్వాత క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఇది ఎలా రిఫ్లెక్ట్ అయింది? G001 నుండి రిఫ్లెక్ట్ అయింది. ఇది కూడా కంపెనీ కోడ్ డేటానే. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో 2 టైప్స్ డేటా ఉంటుంది. సారీ, జిఎల్ అకౌంట్ లో 2 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డేటా అండ్ జిఎల్ అకౌంట్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డేటా అండ్ కంపెనీ కోడ్ లెవెల్ డేటా, 2 టైప్స్ ఆఫ్ ది డేటా ఉంటుంది ఒక జిఎల్ అకౌంట్ లో. ఇంకా చాలా ట్యాబ్స్ ఉంటాయి, అవన్నీ ఉపయోగించాం. బట్ ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్, వాట్ ఆర్ ద ట్యాబ్స్ అవైలబుల్, how to create the GL accounts అంటే చెప్పాలి. On the FS00 transaction code we can create the GL accounts. Here type description tab, control data tab, create bank interest tabs is available. Type description tab లో మనం ఏమి ఇస్తాము? we will specify the GL group as well as it will comes under profit and loss account or balance sheet, and short text, long text. On the control data tab, we need to specify the line item display as well as short key, and company code currency reflected from the company code. On the create bank interest tab, we need to specify the field status group and చెప్పాలి. పోస్ట్ ఆటోమేటికల్లీ, ఇవన్నీ కొన్ని ఉన్నాయి, నెక్స్ట్ చెప్తాను మీకు. కింద పోస్ట్ ఆటోమేటికల్లీ ఇవన్నీ ఉన్నాయి చూసారా? రిలవెంట్ క్యాష్ ఫ్లో పోస్ట్ ఆటోమేటికల్లీ ఉంది. ఇక్కడ మీకు రిలవెంట్ క్యాష్ ఫ్లో ఉంటుంది. ఎందుకు ఈ రిలవెంట్ క్యాష్ ఫ్లో ఆప్షన్ ఉపయోగపడుతుంది? అట్ ది టైమ్ ఆఫ్ ఎనీ టైప్ ఆఫ్ cash and bank related GL accounts, you need to activate the relevant cash flow option. సపరేట్ గా చెప్తాను మీకు, ఇవన్నీ మీకు చెప్తే చాలా హెవీ అయిపోతుంది. at the time of cash and bank related GL accounts, we need to activate the relevant cash flow indicator. క్లియరా? ఓకే, సో అర్థమైంది. చార్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ ని ఎలా క్లాసిఫై చేస్తాం అనేది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డేటా యాజ్ వెల్ యాజ్ కంపెనీ కోడ్ డేటాగా క్లాసిఫై చేస్తాం. అర్థమైందా? ఎవరో డౌట్ అడిగారు కదా, మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్ గా కూడా కాల్ చేయించండి, మాట్లాడదాం. వెళ్ళండి. ఓకేనా? ఇంకా ఏమన్నా ఇక్కడ, ఇంకా ఏమన్నా డౌన్కి వెళ్ళండి. ఈరోజు అవుతాయా? అవన్నీ చాలా ఉన్నాయా? ఇంకేం లేవు కదా? ఓకే ఫైన్, పైకి వెళ్ళండి. చూడండి, హౌ టు కాపీ జిఎల్ అకౌంట్స్ ఫ్రమ్ వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. ఇది ప్రాసెస్ అవ్వదు, బట్ నేను మీకు చూపిస్తాను. ఓకే, పని చేద్దాం, ఇచ్చేయండి. మీకు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇంకోటి కూడా చెప్పాలి. FS00లోకి వెళ్ళండి. ఒక 5 minutes వెయిట్ చేయండి. వెల్కమ్ బ్యాక్. FS00లోకి వెళ్ళి ఒక 5 minutes వెయిట్ చేయండి.
వెళ్ళండి, చూడండి. ఒక జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ లోకి వెళ్ళండి. వెళ్ళారా? ఇక్కడ ఏమున్నాయి చూడండి. కంట్రోల్ డేటా, ఇక్కడ ఏమున్నాయి చూడండి, క్రింద చూడండి. ఇవన్నీ కూడా ఫీల్డ్స్ అన్నమాట. ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ, షార్ట్ కి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, ఇన్ఫ్లేషన్ కి, టోలరెన్స్ గ్రూప్, ఇవన్నీ కూడా ఫీల్డ్స్. ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం OBC4 నుంచి కంట్రోల్ చేస్తాం. సేమ్ టు సేమ్ ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అని ఎలా కంట్రోల్ చేస్తాము? OBD4 ట్రాన్సాక్షన్ కోడ్. వెళ్ళండి, OBD4కి వెళ్ళండి. OBD4 న్యూ సెషన్ తీసుకుని OBD4కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ గ్రూప్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ అనేది ఒక జిఎల్ గ్రూప్. సో ఈ గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము అంటే, ఈ గ్రూప్ లో మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ మ్యాండేటరీగా ఇవ్వాలి. ఎండ్ యూజర్ క్రియేట్ చేస్తారు. జిఎల్ అకౌంట్స్ మనం మాన్యువల్ గా, మీరు ప్రాజెక్ట్ లోకి వెళ్తే మాన్యువల్ గా చేయరండి, ఎండ్ యూజర్స్ చేస్తారు. అవన్నీ ఆటోమేటిక్ గా సెటప్ చేసేసి ఉంటాయి. లేదంటే LTMC, LSMW. LTMC అంటే లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్. ఇట్లా టూల్స్ ద్వారా చేస్తారు కొన్ని. మీకు LTMC చెప్తాను, మీకు వీడియో ఇస్తాను. LTMC లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్. LSMW లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్. ECC అయితే LSMW వాడతారు. S4 HANA అయితే LTMC ఉపయోగిస్తారు. వాటిని బేస్ గా చేసుకుని మనము చేస్తాం. బట్ ఇది డెమో కాబట్టి మనం ఓన్ గా చేస్తున్నాం. ఇక్కడ చూడండి, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అని ఒక జిఎల్ గ్రూప్. పైన ఫీల్డ్ స్టేటస్ ఉంది చూసారా? క్లిక్ చేయండి. అకౌంట్ కంట్రోల్కి వెళ్ళండి. ఇన్ఫ్లేషన్ కి టోలరెన్స్ గ్రూప్ ఉంది, సర్ప్లస్ లో పెట్టేయండి. లాస్ట్ లో 2. అంటే ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ ఆప్షనల్, విచ్ ఫీల్డ్ ఇస్ డిస్ప్లే అనేది కూడా మనం OBC4 లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేసుకుంటాం. అంతే కదా? సేవ్ చేయండి. FS00కి వెళ్ళండి. సార్ మీ వాయిస్ వినపడట్లేదు సార్. ఐఎమ్ సారీ, నేనే మీట్ లో ఉన్నానండి. చూసారా ఇక్కడ ఇన్ఫ్లేషన్ కి టోలరెన్స్ గ్రూప్ లేదు. చూసారా? ఇన్ఫ్లేషన్ కి టోలరెన్స్ గ్రూప్ ఉందా? లేదు. ఎందువల్ల? OBC4 లో కంట్రోల్ చేసాం. ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తాం? OBC4 నుంచి కంట్రోల్ చేస్తాం. ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని మనం OBC4 నుంచి కంట్రోల్ చేస్తాం. మరి జిఎల్ అకౌంట్ ఫీల్డ్స్ ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తాం? OBD4 నుంచి కంట్రోల్ చేస్తాం. జిఎల్ గ్రూప్ OBD4 లో ఉన్నటువంటి జిఎల్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. అర్థమైందా లేదా? OBD4కి వెళ్ళండి.
ఫీల్డ్ స్టేటస్కి వెళ్ళండి, అకౌంట్ కంట్రోల్కి వెళ్ళండి, తీసేసి ఆప్షనల్లో పెట్టేయండి, సేవ్ చేయండి. ఇప్పుడు ఇన్ఫ్లేషన్కి టోలరెన్స్ గ్రూప్ అనేది కనిపిస్తుంది. అంటే రిక్వైర్డ్ ఆప్షన్లో కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. కంట్రోల్ డేటాకి వెళ్ళండి, పేజ్ రిఫ్రెష్ చేయండి, FS00. కంట్రోల్ డేటాకి వెళ్ళండి, చూసారా? మీరు కనిపించట్లేదా? మళ్ళీ వెళ్ళండి, రీఫ్రెష్ చేయండి, పేజ్ పైకి వెళ్ళండి, కొన్ని పైన ఉన్నాయా? చూసారా? ఇన్ఫ్లేషన్ కి అండ్ టోలరెన్స్ గ్రూప్. సో ఇండివిజువల్ ఫీల్డ్స్ ని ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తాము? OBC4 నుంచి కంట్రోల్ చేస్తాం. జిఎల్ గ్రూప్ లో ఉన్న ఫీల్డ్స్ ని, జిఎల్ అకౌంట్ ఫీల్డ్స్ ని OBD4 నుంచి కంట్రోల్ చేస్తాం. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. వెరీ గుడ్. At the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status variant. At the time of GL account creation, which field is required or which field is not required, we can control from the OBC4 transaction, OBD4 transaction, OBD4 లో GL గ్రూప్స్ ఉంటాయి. GL గ్రూప్ సెలెక్ట్ చేసుకుని ఫీల్డ్స్ లోకి వెళ్ళాలి. అది ఓకేనా? తర్వాత చూడండి, హౌ టు కాపీ GL అకౌంట్స్ ఫ్రమ్ వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. ఇది అవ్వట్లేదు, ఇది ప్రాసెస్ నేను తర్వాత చెప్తాను. అవ్వట్లేదులేండి, ఎందుకు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, తర్వాత చెప్తాను నేను మీకు. తర్వాత చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు? ఈ టీ కోడ్ గుర్తుపెట్టుకోండి. హౌ టు కాపీ GL అకౌంట్స్ ఫ్రమ్ వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. CC01 కదా, CC01 నోట్ వెళ్ళండి, ట్రై చేద్దాం. ఇది అవ్వదు, మీ సెకండ్ కంపెనీ కోడ్స్ అవన్నీ కరెక్ట్గా ఉండాలి. మళ్ళీ CC01కి వెళ్ళండి. CC01 ఈ కోడ్ వర్క్ అవట్లేదు సరిగ్గా, ఇది కాదండి, పాత్ ద్వారా వెళ్దాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, SPROIMG, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, GL అకౌంట్స్, ప్రిపరేషన్స్ లో ఏముంది? క్రియేట్ GL అకౌంట్ విత్ రిఫరెన్స్ ఉందా? ఇంకా డౌన్లో ఉంటుంది చూడండి. GL అకౌంట్ క్రియేషన్ అండ్ ప్రాసెసింగ్ లోకి వెళ్ళండి. క్రియేట్ ఉంది, కింద ఉంది చూడండి, GL అకౌంట్ అక్కడే ఉందండి. క్రియేట్ GL అకౌంట్ విత్ రిఫరెన్స్. టీ కూడా ఓపెన్ చేయండి, కరెక్ట్ ఇచ్చాం కదా, అది ఓపెన్ అవట్లేదు ఏంటో, ఇది చూద్దాం. CC01 ఇచ్చాం కదా, ఎందుకు ఓపెన్ అవ్వాలా? సరే ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ GL అకౌంట్ ని వన్ కంపెనీ ప్రాసెస్ అవ్వదండి, మీకు ముందే చెప్తున్నాను, బట్ చూపిస్తాను, వే అనేది చూద్దాం. తర్వాత రిఫరెన్స్ కంపెనీ కోడ్ అన్నారు, రైట్ సైడ్ రిఫరెన్స్ కంపెనీ కోడ్, రైట్ సైడ్ చూడండి, రిఫరెన్స్ కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది? మీరు ఆల్రెడీ ట్రై చేసి ప్రాక్టీస్ చేసినట్లున్నారు. కింద లాస్ట్ లో అక్కడ మీరు రిఫరెన్స్ కంపెనీ కోడ్ ఇవ్వండి. ASI మీరు ఈ కంపెనీ కోడ్ లో చేయకండి, మనం దీని మీద వర్క్ చేస్తున్నాము. ASI ఇది రిఫరెన్స్ కంపెనీ కోడ్ అంటారు. టార్గెట్ కంపెనీ కోడ్ లెఫ్ట్ సైడ్ ఏముంది? మీరు ఏ కంపెనీ కోడ్ మూవ్ చేస్తున్నారు? ఏదైనా ఒక కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎగ్జాంపుల్ EX01. వెరీ గుడ్. సో రిఫరెన్స్ కంపెనీ కోడ్ ASI అంటే ఇక్కడ నుండి ASI నుండి EX01 కంపెనీ కోడ్ కి GL అకౌంట్స్ అనేవి మూవ్ అవ్వాలి. ఓకేనా? సేవ్ చేయండి ఒకసారి.
సెలెక్ట్ చేయండి, ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేయండి. క్రింద డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి, డీటెయిల్స్. క్లిక్ చేస్తారా? ఫ్రమ్ ఇక్కడ నంబర్స్ ఇవ్వలేం కదా, అకౌంట్ ఫ్రమ్ రిఫరెన్స్ పైన సెలెక్ట్ చేయండి. 1 ఇవ్వండి, 12999 ఇచ్చారంటే అన్లిమిటెడ్ అనమాట, ఉన్నవన్నీ కాపీ అవ్వాలి. 2 దగ్గర 999 ఇవ్వాలి. కంటిన్యూ చేయండి. పైన చూడండి, SCAI అనేది ఏంటి? రిఫరెన్స్ కంపెనీ కోడ్. EX01 టార్గెట్ కంపెనీ కోడ్, రిఫరెన్స్ కంపెనీ కోడ్ అండ్ టార్గెట్ కంపెనీ కోడ్. GL అకౌంట్స్ ని మనం మూవ్ చేస్తున్నాం. ఓకేనా? సేవ్ చేయండి ఒకసారి, సేవ్. కంటిన్యూ చేయండి. ఎందుకనో అవ్వలేదు. పైన వెళ్ళండి, పైన మళ్ళీ వెళ్ళండి. 1 to 1000 ఇవ్వండి. ఓకేనండి. ఇక్కడ GL అకౌంట్స్ వస్తే రావట్లేదండి మీకు. ఒకసారి బ్యాక్ వెళ్ళండి, ఒక చిన్న మిస్టేక్ చేస్తాం మనం. బ్యాక్ వెళ్ళండి చెప్తాం, క్లోజ్ చేయండి అది. బ్యాక్ సెలెక్ట్ చేశాం కదా, సెలెక్ట్ చేసిన తర్వాత లాస్ట్లో పనిచేయండి, డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. లాస్ట్లో ఒక ఆప్షన్ ఉంటుంది, డీటెయిల్స్. మీరు ఆల్రెడీ చేసినట్టున్నారు ఇంతకు ముందు. డీటెయిల్స్ అంటే ఆ మిర్రర్ సింబల్ ఉంది కదా, అదే. నేనేం చేయలేదు సార్. చేయలేదా? ఓకే, నో ఇష్యూ, వెళ్ళండి, ట్రై చేద్దాం. మీరు అవ్వదులే, ట్రై చేద్దాం. మీరు మీ కంపెనీ కోడ్ ఏంటి యాక్చువల్గా? ASIయా? కాదు, TA55. మరి అది ఇవ్వాలి. మీరు ASI ఎందుకు ఇస్తున్నారు? మీదే కదా సార్, ఏదో ఒకటి ఇవ్వమన్నారు. ఇక్కడ మీ రిఫరెన్స్ కంపెనీ కోడ్ అంటే మీదే ఇవ్వాలండి. ఇది మీ రిఫరెన్స్ కంపెనీ కోడ్. TA55 అనేది మీ రిఫరెన్స్ కంపెనీ కోడ్. TA55 నుండి టార్గెట్ కంపెనీ కోడ్ ఏంటి? EX01 కి మూవ్ అవుతున్నాయి. EX01 ఇది టార్గెట్ కంపెనీ కోడ్. ఓకేనా? సేవ్ చేయండి ఒకసారి. డబుల్ ఎంట్రీస్ అంట. పని చేయండి, బ్యాక్ వెళ్ళండి. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇంటూ పైన క్లిక్ చేయండి సార్. బ్యాక్ వెళ్ళండి. స్లాష్ అన్ని ఇచ్చేసి బ్యాక్ వెళ్ళిపోండి. కమాండింగ్ ఫీల్డ్ లో కీ కోడ్ ఇవ్వండి, /n, లేదంటే జస్ట్ బ్యాక్ వెళ్ళట్లేదా? మళ్ళీ పాత్, సేమ్ పాత్ వెళ్ళండి. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, ప్రిపరేషన్స్, GL అకౌంట్ క్రియేషన్. ఇది ఒకసారి ఆ లైన్ సెలెక్ట్ చేసి డెలీట్ చేద్దాం. సరే, ఇవ్వండి. రైట్ సైడ్ చూడండి, EXC2 ఇచ్చారు, వెరీ గుడ్. అక్కడ చూసారా, కరెక్ట్గా ఇచ్చారు. చూడండి, ఫస్ట్ TA55 అనేది మీ కంపెనీ కోడ్. TA55 అనేది మీ కంపెనీ కోడ్. TA55 నుండి EX02కి మీరు GL అకౌంట్స్ ని మూవ్ చేయాలనుకుందాం. సో ఇలా ఇచ్చాం, సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. ఈ లైన్ సెలెక్ట్ చేయండి. TA55 ఇస్ ద సోర్స్ కంపెనీ కోడ్. TA55 లో ఉన్న GL అకౌంట్స్ అన్ని కూడా ఈ కంపెనీ కోడ్ లోకి మూవ్ అవుతున్నాయి. క్రింద చూస్ పైన క్లిక్ చేయండి. సారీ, డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసాం, డీటెయిల్స్ పైన క్లిక్ చేసాం. పైన అకౌంట్ ఫ్రమ్ రిఫరెన్స్ 12999 ఇవ్వండి. ఇచ్చారా? మీకు యాడ్ అవ్వట్లేదండి. మీకు రావాలి, ఇట్లా క్లిక్ చేయగానే రావాలి, రావట్లేదు. ఇక్కడ ఆటోమేటిక్గా కాపీ అవుతుంది.
వేరే ట్రై చేయాలి. 1299 కాకుండా మనం వేరే డాక్యుమెంట్ వేరే జిఎల్ అకౌంట్స్. జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి కదా, మరి ఎందుకు రావట్లేదు? అట్లీస్ట్ రావాలి, ఇక్కడ కనిపించట్లేదు ఎందుకు. రావట్లేదు. ఓకే సరే తీసేయండి, ఇది అవ్వట్లేదు. ఇది అవ్వడానికి ముందే డౌట్ ఉంది నాకు. లిమిట్ పోనీ డ్రాప్ డౌన్ చేసి ఇవ్వండి. తీసుకోవట్లేదు ఎందుకో చూద్దాం. ఇవన్నీ ఇచ్చేయండి. ఒక 2 తీసుకుందాం పోనీ, అది ఇవ్వండి. ఇంకా ఇవ్వండి. ఇంకోటి ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేసి ఇవ్వకుండా యాక్చువల్ అలా కూడా వస్తాయి, ట్రై చేయండి. సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. సేవ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని ఒకదాని నుండి ఇంకో దానికి మూవ్ అవుతాయండి, అంతే. యాక్చువల్గా మనకి ఏంటంటే రెఫరెన్స్ వైపు కూడా రావాలి, కరెక్ట్గా రావట్లేదు. లీవ్ ఇట్, వదిలేద్దాం, తర్వాత చూద్దాం. రావట్లా, తర్వాత చూడండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ F.01 SAP1. ఈ టీ కోడ్స్ ని బేస్ గా చేసుకుని మీరు ఏం చేయొచ్చు, స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. F.01 ఇంపార్టెంట్ టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. SAP1 ఇంపార్టెంట్ టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. F.01కి వెళ్ళండి. F.01 మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎంటర్ చేయకూడదండి, మళ్ళీ ఇవ్వండి సార్. F.01 చార్ట్ ఆఫ్ అకౌంట్ అండ్ కంపెనీ కోడ్. ఎంటర్ చేయకండి, ఎంటర్ చేయకండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. కింద చూడండి, బిజినెస్ ఏరియా ఉంది. మన రిపోర్ట్స్ అనేవి బిజినెస్ ఏరియా వైజ్ జనరేట్ చేయొచ్చు, కరెన్సీ వైజ్ చేయొచ్చు, లెడ్జర్స్ వైజ్ చేయొచ్చు. తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్, స్టాండర్డ్ తీసుకుందాము. BAUS ఉంటుంది చూడండి, BAUS స్టాండర్డ్. తర్వాత చూడండి ఇయర్లీ వైజ్ చూడండి 2024 ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్, పీరియడ్స్ వైజ్ కూడా తీసుకోవచ్చు. 1 to 16 కంపారిజన్ ఇయర్, లాస్ట్ ఇయర్ కి కంపారిజన్ అండి. 2023 ఉంది కదా, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఇలా జనరేట్ అవుతాయి. సో వీటిని మనం ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు, తర్వాత చెప్తానులే. షీట్ ఓపెన్ చేయండి. సో హౌ టు వ్యూ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. F.01 ట్రాన్సాక్షన్ కోడ్ లో చేయొచ్చు, SAP1 లో కూడా చేయొచ్చు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా జనరేట్ చేయొచ్చు, బిజినెస్ ఏరియా వైజ్, GL అకౌంట్ వైజ్, కరెన్సీ వైజ్, లెడ్జర్స్ వైజ్, పీరియడ్స్ వైజ్. ఓకేనా, ఇట్లా డిఫరెంట్ డైమెన్షన్స్ లో మనము ఎగ్జిక్యూట్ చేయొచ్చు. క్లియర్ కాదా సార్? ఇక్కడ లెడ్జర్ వైజ్ ఉన్నప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ చూస్తున్నాం, ఓన్లీ ఐసిఐసిఐ బ్యాంక్ మాత్రమే కదా సార్, మీరు రావు కదా? లెడ్జర్ అంటే జనరల్ లెడ్జర్ కాదండి. లెడ్జర్ అంటే జనరల్ లెడ్జర్ కాదండి. లెడ్జర్ అనేది IAS అంటారు, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ అంటారు. అవి మీకు తర్వాత క్లాస్ లో వస్తాయి. లెడ్జర్ అంటే GL గా, జనరల్ లెడ్జర్ వేరు, లెడ్జర్ వేరు. ఓకేనా, మీరు అడిగినట్లు GL అకౌంట్ వైజ్ గా కూడా చేయొచ్చు. F.01కి వెళ్ళండి.
ఏమనుకున్నాం మనం జిఎల్ ఫ్రమ్ చూడండి మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చేసి జిఎల్ అకౌంట్స్ అని చూసారు, జిఎల్ అకౌంట్ వైజ్ ఫ్రమ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి అక్కడ. ఇది కొంచెం లెంతీ అండి, అయిపోయిందిలే. కింద జిఎల్ అకౌంట్ నంబర్స్ ఇవ్వచ్చు, నంబర్స్ వైజ్ గా కూడా మీరు అడిగినట్లు కూడా రిపోర్ట్స్ అనేది జనరేట్ చేయొచ్చు. ఓకేనా, అర్థమైందా? ఎస్ సార్ నో. పైన జిఎల్ అకౌంట్ నంబర్ ఉంది చూడండి సార్. అర్థమైందా? క్లియర్ కదా? రైట్. ఇది ఈరోజు క్లాస్ ఇదండి, చాలా కేర్ఫుల్ గా ప్రిపేర్ అవ్వండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి. నెక్స్ట్ క్లాస్ ఏంటి మీకు? రేపటి నుండి కొన్ని థియరిటికల్ సెషన్స్ ఉన్నాయి. రేపు లెగసీ సిస్టమ్ కాన్సెప్ట్ సింపుల్ గా ఉంటుంది, 1/2 అవర్లో కంప్లీట్ అవుతుంది. రేపు చెప్తాను మీకు లెగసీ సిస్టమ్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? సార్ అది ఎప్పుడైనా కుదిరితే 2 టేబుల్స్ ఎలా జాయిన్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు డేటా? ఏ డేటా అండి? ఎనీ 2 టేబుల్స్ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే 2 డిఫరెంట్ కాలమ్స్. మీకు డేటా ఎక్స్పోర్ట్ ఎనీ 2 టేబుల్స్ నుంచా? నిన్న మీరు చూపించారు కదా ఎసిడోకా, కానీ అది హ్యానాలో ఉంది. బట్ వేరే డేటా తీసుకొని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. హనా అంటున్నారా, ఈసీసీ అంటున్నారా మీరు? ఈసీసీలో ఒకే టేబుల్ తోటి డేటాను ఎక్స్పోర్ట్ చేయగలుగుతామండి, ఒకేసారి 2 టేబుల్స్ తోటి ఎక్స్పోర్ట్ చేయలేము. అది కానీ క్వెరీ చేయొచ్చు కదా సార్ 2 టేబుల్స్ నుంచి? 2 టేబుల్స్ నుంచి డేటా ఎక్స్పోర్ట్ చేయాలంటున్నారా? అవును. చేయలేమండి, ఎక్కడ ఆప్షన్ లేదుగా మనకు. అక్కడ ఒకటే క్వెరీ ఉంటుంది, ఒక టేబుల్ ఇస్తాం. క్వెరీ చేయొచ్చు కదా సార్, దాని మీద క్వెరీ చేయొచ్చు కదా, ఆర్ జాయిన్ చేయొచ్చు. జాయిన్ ఏంటి, మీరు ట్రై చేసి చూడండి. మీరు ఏమడుగుతున్నారో అక్కడ ఇన్పుట్స్ ఇవ్వండి, ఇన్పుట్స్ ఇచ్చి చూడండి. 2 టేబుల్స్ నుంచి క్వెరీ ఏంటి? 2 టేబుల్స్ జాయిన్ చేయొచ్చు సార్, యాక్చువల్లీ ఒక క్వెరీ రాయొచ్చు, కానీ అది ఎలా చేయాలనేది అర్థం అవ్వట్లేదు. హౌ టు పుట్ అ క్వెరీ ఆన్ 2 టేబుల్స్. అది నాకు అంత ఐడియా లేదండి, కరెక్ట్ గా తెలియదండి, ఐ డోంట్ నో. ఓకే. 2 టేబుల్స్ నుంచి డేటాను ఎక్స్పోర్ట్ గురించి అడుగుతున్నారా మీరు? ఎక్స్ట్రాక్ట్ చేయడం, డేటా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం. ఓకే, యాక్చువల్గా డేటా ఎక్స్పోర్ట్ అనేది 1 టేబుల్ నుంచి మాత్రమే ఎక్స్పోర్ట్ చేయొచ్చండి. 2 టేబుల్స్ ఇవ్వడానికి మాకు అక్కడ ఆప్షన్ లేదు. మై నాలెడ్జ్ లేదు. లేదు సార్, ఎక్స్పోర్ట్ అయితే చేయలేము. ఓన్లీ SE16లో 1 టేబులే చేయొచ్చు. కానీ మనం క్వెరీ చేయొచ్చు. క్వెరీ ఎలా చేయాలనేది నాకు యాక్సెస్ లేదు. క్వెరీ నాకు ఐడియా లేదండి, నాకు దాని గురించి తెలియదు, నాకు ఐ డోంట్ నో. ఓకేనా? ఓకే సార్. యా ఓకే. థ్యాంక్ యూ అండి. బాయ్. బాయ్. గుడ్ డే.